దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఇక్కడ యేసుక్రీస్తు రాకడ సమయంలో సంఘము ఎత్తబడే తరుణంలో, ఎత్తబడిన తర్వాత ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండి గొర్రెలను మేకలను వేరుపరిచే పరిస్థితి. గొర్రెలను మేకలను వేరుపరిచే పరిస్థితి చూడండి. ముప్పై 31 నుంచి 25వ అధ్యాయము 31 నుంచి చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండట చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండట చూచి మేము బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఆ తర్వాత ఇలాగనే ఎడమవైపు ఉన్న వారిని, అనగా మేకల వలె ఉన్న వారిని, గొర్రెల మేకలను వేరుపరిచాడు కదా, గొర్రెల వలె ఉన్న వారినేమో ఇలాగ బరిగాడు. మేకల వలె ఉన్నవాడితోటేమో, నేను మీ వద్దకు వచ్చి తిని కానీ మీరు ఆహారం పెట్టలేదు, నేను దప్పికొంటిని కానీ మీరు నీళ్లు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడై ఉంటిని కానీ మీరు వస్త్రం ఇవ్వలేదు, నేను చెరసాలలో ఉంటిని రోగిని ఉంటుంది కానీ నన్ను చూడటానికి రాలేదు అని అంటాడట. అప్పుడు వాళ్ళు కూడా అడుగుతారట, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి, ఇలేదంటున్నావు అని అంటారట. ఇదిగో ఈ నా సహోదరులలో ఒకరికి మీరు అలాగూ చేశారు గనక నా ఎడలు చేసినట్లే, నేను అంటే వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి నాకు ఇవ్వనట్లే అన్నాడు. ఆయన దాసులైన వారికి, ఆయన పిల్లలైన వారికి మనము సహాయపడినప్పుడు, తోడ్పాటు అందించినప్పుడు ఆయనట పరలోకానికి వారసులుగా చేస్తాడట. ఒకవేళ మనము అలాగ చెయ్యకపోతే, ఆయన పిల్లలైన వారికి, ఆయన దాసులైన వారికి అలాగ చెయ్యకపోతే వాళ్ళు విడవబడతారు, వాళ్ళు పరలోకానికి రారు అన్నట్లుగా ఇక్కడ చెప్పబడింది కదా. ఈ పేర మొత్తం భావం అదే. ప్రియదేవుని పిల్లరా, వాక్యము కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఆలకిస్తారు, ఆహా ఓహో ఏం చెప్పాడు అంటారు.
ఇక్కడ కాదు, ప్రతి సంఘంలో కూడా దాదాపుగా జరుగుతుంటుంది అట్లా. చర్చిలో కూర్చున్నప్పుడు ఆత్మావసులై ఉంటారు, చెప్పే మాటలు కొద్దిగా ఓటారో లోపలికి పోతుంటాయి, బాబాలి చెప్పాడు అంటారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైతే సౌలులో నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చినట్లుగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మాటలు వీళ్ళ మాటలను బట్టి మళ్ళా దైవజనులను దూషిస్తారు. ఏంది ఆయన చెప్పేది ఏంది అంత అన్నట్టుగా మాట్లాడతారు. మనం సహజంగా చూస్తున్నాం. అక్కడ నా విషయంలోనే కాదు, ఎక్కడైనా దాదాపుగా సేవకులైన వారికి ఎదురయ్యే వ్యతిరేకతలు శాలేమన్నకైతే ఇంకా ఎక్కువ. అర్థం కదా? సరే, ఆ మాట పక్కన పెడదాం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్పానంటే, మీరు ఇప్పుడు ఆత్మావసులై వింటున్నారు, ఈ మాటలు మీలో స్థిరపడాలి. బయటకు వెళ్ళిన తర్వాత అవి పక్షులు దారిలో పడ్డ విత్తనాలను ఎత్తుకొని పోయినట్లుగా దుష్టుడు మీ వాక్యాన్ని మీలోకి వచ్చిన వాక్యాన్ని ఎత్తుకొని పోకూడదని మీరు శ్రద్ధగా గురి పెడతారని చెప్తున్నారు. అర్థమవుతుందా? మనము పరలోకానికి పోకుండా, ఆయన రాజ్యంలోనికి పోకుండా మనల్ని ఆపుతుంటే కొన్ని పరిస్థితులు. హల్లెలూయా. అందరూ ఎలర్ట్గా ఉన్నారా? అలా బిజీగా ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు ఉంటే వాళ్ళని బయట పంపించేసేయండి. వాళ్ళని కొట్టవద్దు, గదవద్దు, తిరిగితే తిరగనేయండి, గమనిస్తూ ఉండండి. బయటికి పోయి ఆడుకుంటే ఆడుకునేవాళ్ళు. సరే, మరి మంచిది. ఇక్కడ పరలోక రాజ్యానికి పోకుండా చేసే కొన్ని పరిస్థితులు ఏంటది అంటే, చూడండి, ఒక మాట. మన మనసుల్లో, మన హృదయంలో చాలా రకాల విగ్రహాలు ఉంటాయి. మనం అన్యుల్ని విగ్రహారాధికులు అంటాం. వాళ్ళు విగ్రహాలని ఆరాధిస్తున్నారని. మన హృదయంలో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయని బైబిల్ చెప్పింది. అవునా? మొట్టమొదటిగా ఒక మాట చెప్తా. మొట్టమొదటిగా మనలో ఉన్న విగ్రహారాధన, విగ్రహం ఏంటంటే, ముందు మన క్షేమం మనం చూసుకుంటాం. ఇది ఒక విగ్రహం. అంటే ముందు మన సేఫ్టీ. ఇప్పుడు సపోజు స్టెఫనుని రాళ్ళతో కొడుతున్నారు. యేసుక్రీస్తుని గురించి చెప్తున్నందుకు, వాక్యం చెప్తున్నందుకు, లేఖనాలు చెప్తున్నందుకు, ఆత్మావశుడై మాట్లాడుతున్నందుకు స్టెఫన్ను రాళ్ళతో కొడుతున్నారు. కానీ స్టెఫను తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలనుకోవాలా, చావునే వస్తాను అనుకున్నాడు. విద్యార్థులారా, ఎవడైతే తన సేఫ్టీ తాను చూసుకుంటాడో, తన దేహాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటాడో, ముందు నేను బతకాలి అనుకుంటాడో, వాడి దేహం విషయమే వాడికి అదొక విగ్రహారాధన. అర్థమవుతుందని చెప్పి వాడి దేహం వాడికి ఒక విగ్రహారాధన. ఎందుకంటే ఏదైనా ఎక్కడికన్నా సపోజ్ సువార్తకు పోవాలి, ఎక్కడన్నా ఒక వ్యక్తికి ఏదైనా గృహ దర్శనం చేయడానికి వెళ్ళాలి. నేను కాదు, మీరు. నేను పాస్ గారు మేము పోతాం గృహ దర్శనాలకు అంటారా? వాళ్ళతో పోవాల్సిన బాధ్యత మీదే. గృహ దర్శనాలకు పోవాలి, 2-3గా కూడుకొని గృహాలను దర్శించాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక్క సేవకుడు ఇల్లంతా తిరగాలి, ఒక ఊరంతా తిరగాలంటే తిరగలేడు. మీరు 2-3గా, స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, 2-3గా లేక 4గా కూడుకొని గృహాలను దర్శిస్తూ విశ్వాసులు ఎవరున్నారు, వాళ్ళలో సమస్యలు ఏంటి, వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు ఏంటి, దర్శించాల్సిన పరిస్థితి ఇలాగనా. లేకపోతే సువార్త కోడిక ఉంది, కృతజ్ఞత కోడిక ఉంది, ఏదో రకరకాల కోడికలు నియామ కూటాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు అబ్బో బాగా చలి పుడుతుందిగా, ఇప్పుడు ఏం పోదాంలే, అబ్బో ఇప్పుడు వర్షం వచ్చేటట్టుందిగా, ఏం పోదాంలే, బాగా ఎండగా ఉంది, అసలు తట్టుకోలేవు, ఎడబోదాం, వాళ్ళు పోతారులే. వాళ్ళు ఎవరు పోయేది? మరి వాళ్ళకి ఎండ కదా, వాళ్ళకి చలి కదా, వాళ్ళకి వాన కదా,
నీ ఒక్కదానికేనా ఎండ వాన చలి? ఎంతకాలం ఈ కళ్ళను ప్రేమిస్తా, శరీరాన్ని ప్రేమిస్తా, ఏ పనికి దేవుని పనికి పోకుండా ఎంతకాలం ఎండ వాన చలి అనుకుంటా ఉంటాం? అంటే వీళ్ళని బట్టి దేవుడు అంటున్నాడు, నీ దేహాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు, నా విషయమై నీకు చింత లేదు, బాధ లేదు, ఆత్మలు నశించిపోతున్నాయి అనే దిగులు అసలే లేదు. ఎండని వానని చలిని ఏం చేస్తున్నావు? సువార్త పోవట్లేదు, ఎక్కడైనా గృహ దర్శనాలకి పోవట్లేదు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఈ మట్టి ఖండం చూసుకొని ఎన్నాళ్ళు ఉంటావు? అది చివరికి మట్టికే పోవాలి కదా, అవి శాశ్వతం ఉండేవి కాదు అని ఈ పాట భావం. ఇప్పుడు దేవుని పిల్లారా చూడండి, మనము మొట్టమొదటిగా మనలో ఉన్న విగ్రహారాధన ఏంటంటే మన దేహం గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడు. ఆయన అంటాడు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోరు. హల్లెలూయా. పిల్లరా, నా విషయమై, నా నిమిత్తమై, వాక్యము నిమిత్తమై ఎవడైతే తన ప్రాణాన్ని లెక్క చెయ్యడో వాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు. స్టెఫను కాపాడుకున్నాడా, పోగొట్టుకున్నాడా? ఇక్కడేమో పోగొట్టుకున్నాడు, పరలోకంలో సేఫ్టీగా ఉంది స్టెఫను ప్రాణం. నాకు బైబిల్ గ్రంథం అంతట్లో స్టెఫను చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం స్టెఫను. తెలుసా? నేను ఎందుకంటే తెలుసా అంటున్నాను, నాకు చాలా ఇష్టం స్టెఫన్ అంటే. ఎందుకంటే సంఘం స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి, ప్రాణానికి తెగించి ప్రాణం పెట్టేశాడు. అలా యేసయ్య ఎట్లాగ పెట్టాడో, యేసయ్య కోసం అలాగ ప్రాణం పెట్టేశాడు. రాళ్లతోటి కొట్టి చంపుతుంటే తప్పించుకోవాలనుకోవాలా, అయ్యా నేను సువార్త చెప్పనులే, నేను వేరే ఊరి పోతానులే అనలా, చావడానికైనా సిద్ధపడ్డాడు స్టెఫను. ప్రియమైన పిల్లరా, ఎవడైతే తన ప్రాణాన్ని నా నిమిత్తం పోగొట్టుకుంటాడో వాడు అక్కడ కాపాడబడతాడు. రెండవదిగా మనలో ఉండే విగ్రహారాధన ఏంటిదయ్యా అంటే, ఒకవేళ భార్య భర్తలు ఉన్నారు, భర్తకి భార్య ఒక విగ్రహం అయింది. భార్య ఏం చెప్తే ఇంకదే, ఇక తూచా తప్పరు. భార్య చెప్పిందా ఇక అంతే. అంటే ఇక భార్య మాటే వేదవాక్కు, భార్య చెప్పిందని ఇక ఎవడు చెప్పినా వినడు, భార్య చెప్పింది చేస్తాడు. మరి ఏ కారణం చేత అలాగూ చేస్తారో తెలియదు. మరి చాటును కొట్టిద్దో మరి, లేకపోతే వేరే రకంగా ఇబ్బంది పెట్టిద్దాను ఏమో కానీ భార్యలకు లోబడిపోతుంటారు. భార్య ఎంత చెప్తే అంత. కొంతమంది భార్యలు భర్తలు ఒక విగ్రహారాధన అవుతారు. భర్త ఎంత చెప్తే అంత, అవునంటే అవును, కాదంటే కాదు. బాయ్ చర్చికి వద్దు అంటే ఆగిపోతారు. చర్చికి బొమ్మని అవకాశం ఇస్తే వస్తారు. భర్త చెప్పాడంటే చర్చి కూడా మానేస్తారు. భర్త చెప్తే ఎక్కడికైనా మానుకుంటారు. భర్త మాట చదువుతారు. పాపం ఆ తల్లికి భర్త మాటకి వేద వాక్కు, ఆయన ఒక దేవుడు అన్నమాట. ఇక పిల్లలు ఉన్నారు. కొంతమందికి తల్లిదండ్రులకి పిల్లలు ఒక విగ్రహం. అమ్మో పిల్లలు ఏంటి, వాళ్ళకి అసలు ఇంత దెబ్బ తగలనీయరు, ఇంత గాయం అవనీయరు, ఇంత కష్టం రానియరు. అమ్మో ఏంది పిల్లలు, ఎవరిచ్చారు పిల్లల్ని? దేవుడు కదా ఇచ్చింది. నేను చూశాను చిన్న పిల్లల్ని, పిల్లలు 8 రోజులు 10 రోజుల పిల్లలను కూడా తీసుకొని చర్చికి వచ్చారు. బాలింతలు 8 రోజులు 10 రోజుల పిల్లల్ని నీళ్లు అంటే స్నానం ఏదో అంటారు కదా, అది అయిపోయినా తెల్లారే ఆదివారం వచ్చింది చర్చిగా పిల్లల్ని తీసుకొని వచ్చారు. కానీ కొంతమంది ఉంటారు తల్లుడు, అమ్మో పిల్లోడికి 3వ సంవత్సరం, పిల్లోడికి 2వ సంవత్సరం, ఇంకా సంవత్సరం కూడా వెళ్ళలా, ఏంది అప్పుడే ఈ వేసుకొని పోయేది చలికి వానకి ఎండకి. అమ్మో ఇప్పుడే కాదు, వాడు మంచిగా నడిచి స్కూల్కి పోయిన తర్వాత అప్పుడు చర్చికి పోవాలి. అప్పుడు దాకా ఇంట్లో భజన చేసుకుంటూ కూర్చోవాలి. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా?
బిడ్డలు లేనప్పుడు బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తే నేను బిడ్డల్ని ఇచ్చాను. బిడ్డల్ని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలే ఒక విగ్రహం అయిపోయి వాడిని చూసుకుంటూ మురిసిపోతూ నా సన్నిధికి దూరం అయిపోతున్నారే, అనవసరంగా ఇచ్చినట్టుండానే అనుకుంటాడు దేవుడు. పరీక్ష కూడా పెడతాడు తెలుసా. ఒకవేళ నీ పిల్లల్ని అమితంగా ప్రేమిస్తున్నావేమో, అబ్రహామా నీకొక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నా కొరకు నేను చెప్పే పర్వతం మీద బలివ్వు అన్నాడు. అబ్రహాం చేస్తాడా లేదా? అబ్రహాం అయితే ఏం ఆలోచించలా, కొడుకా దేవుడా అని అడిగితే నాకు దేవుడే కావాలన్నాడు. నిజంగా అక్కడ బలి ఇవ్వలేదు కానీ దేవుడు అంటున్నాడు బలి ఇచ్చేసాడు అన్నాడు. అంటే తన మనసులో ఆల్రెడీ ఇస్సాకుని చంపినట్లుగానే అబ్రహాము నిశ్చయం అయిపోయాడు. ఏమి లేదు, ఒక్క క్షణం లేట్ అయితే కత్తి అవుందన ఇస్సాకు గుండెలో దిగేది. ఎత్తాడు కత్తి, ఎందుకంటే కట్టెలు బేర్చి బలిపీఠం కట్టి పడుకోబెట్టాడు ఇస్సాకుని. కత్తి తీసుకున్నాడు, దేవుడు బలి ఇవ్వమన్నాడు అని. కత్తి తీసుకొని చెయ్యి ఎత్తాడు, క్షణం లేట్ అయితే దిగిపోయేది అందరం గుండెల్లో, దాక్షిణంగా చంపేసేవాడు. కానీ దేవుడు అలా కోరుకునేవాడు కాదు, మనుషుల బలి కోరుకునేవాడు కాదు కదా. అబ్రహామా ఆగో, ఆ చిన్నవాని మీద చెయ్యి మాకు అన్నాడు. ఏంటి ప్రభువా, బలిపీఠం కట్టమన్నావు, కట్టాను. బలి ఇవ్వమన్నావుగా, నా కొడుకుని ఇస్తున్నాను, అవసరం లేదు. నువ్వు అలా చేస్తావో లేదో నేను చూడాలనుకున్నాను. కానీ నువ్వు సంకోచం లేకుండా నీ కొడుకుని బలి ఇవ్వడానికి వచ్చావు. పర్వాలేదు, తీసేయి, పక్కకు తీయి అన్నాడు. ప్రభు, బలిపీఠం కట్టిన తర్వాత బలి ఇవ్వకుండా ఉంటాం తప్పు కదా, పాపం కదా. అయితే అదిగో ఆ పొదల్లో ఉన్నది పొట్టేలు, దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వు అన్నాడు. నిజం పిల్లరా, పరీక్ష కూడా పెడతాడు నీకు. నువ్వు ఒకళ్ళు నీ పిల్లల్ని నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావేమో యేసయ్య కంటే, పిల్లలే నీకు ఒక విగ్రహారాధన అయిపోయారేమో, అమ్మో పిల్లలు అంటున్నావేమో, గారాబం చేస్తున్నారేమో, జాగ్రత్త. కొంతమందికి తల్లిదండ్రులు అంటే వేదవాదం ఉండాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినాలని, విధేయులు అవ్వాలని, లోబడాలని బైబిల్ చెప్తుంది. కానీ ఎంతవరకు వినాలి పిల్లలైనా అంటే, నీకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని అర్థమయ్యి నువ్వు చర్చికి వెళుతున్నావు, నీ తల్లిదండ్రులు ఏడికి వెళుతున్నావు, ఏంది చర్చికి వెళుతున్నావు, ఏంది చర్చికి పోయావంటే ఇంకోసారి బైబిల్ పట్టుకున్నావంటే ఇంటికి వచ్చే పనే లేదు, జాగ్రత్త, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నువ్వు అని అన్నారు అనుకో. యేసుక్రీస్తు దేవుడా, క్షమించాలి, యేసుక్రీస్తు తండ్రి అని ఇప్పుడు నీ ముందు ఆ రెండు వస్తే, యేసుక్రీస్తును గనక ప్రేమిస్తే తల్లిదండ్రులను ద్వేషించాలి, వద్దనాలి. ఒకవేళ తల్లిదండ్రులే నీకు వాళ్ళ మాటే వేదవాక్కు అయిందా, యేసయ్యను వదిలిపెట్టాలి. యేసయ్య ఏం చెబుతున్నాడు, నా నిమిత్తమై తల్లినైనను, తండ్రినైనను, పిల్లలైనను, అన్నదమ్ములైనను, భార్యనైనను, భర్తనైనను, ఇళ్లనైనను, భూములైనను, ఆస్తులైనను, దేన్నైనా కానీ నా విషయమై విడిచిపెట్టిన వాడు పరలోకంలో అనేక రెట్లు పొందుకుంటాడు. అంతేకాదు, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే నా రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు కదా. మరి తండ్రి కావాలా, యేసయ్య కావాలా అంటే, మన ముందు భక్తులు చాలా మంది, భక్త సింగ్ గారు ఒకడు, యేసన్న గారు ఒకడు, మరి కొంతమంది మాకు యేసయ్యే కావాలి, అవసరమైతే మీరు తల్లిదండ్రులుగా మీరు కూడా నాకు అవసరం లేదు, నేను బయటికి వెళ్ళి బ్రతుకుతాను, నేను యేసయ్య కోసమే బ్రతుకుతానని వచ్చిన వాళ్ళు మహాసేవ చేశారు, గొప్ప సేవ చేశారు. దేవుడు వాళ్ళని అన్నాడు విడవలేదు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులను విడిచిపెట్టి రమ్మని కాదు. మళ్ళీ అదే బైబిల్ చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వాళ్ళు కనుక ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఆటంకం అయితే, అవసరమైతే వాళ్ళని కూడా వదిలేసి దేవుని దగ్గరికి రావాలనే బైబిల్ చెప్తుంది.
ఎందుకు అంటే అసలు నీ తల్లిదండ్రులైనా, నిన్నైనా, నీకున్న ఇళ్ళునైనా, అన్నదమ్ములైనా, భార్య భర్తలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, ఆస్తులైనా అన్నిటినీ సమకూర్చిన వాడు దేవుడు కదా. ఆ కృతజ్ఞత కలిగి ఉండాలని, దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను అంటాను, నా పిల్లలు నన్ను ఎక్కువ ప్రేమించాలా, లోకులను ఎక్కువ ప్రేమించాలా? నేనేమనుకుంటాను, నా మాట వినాలి, నా పిల్లలకు నా మీద ఎక్కువ ప్రేమ ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నా మాటకి విధేయత చూపాలని అనుకుంటానా లేదా? అలాగే దేవుడు అనుకుంటున్నాడు అంతే. ఎందుకంటే మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదా. ఆయన పుట్టింపజేస్తూ పుట్టిన వారం. 100వ కీర్తనలో ఆ మాట ఉండదు. ప్రియమైన పిల్లరా, మనల్ని కలుగు చేసిన వాడు గనక మన మీద సర్వ హక్కులు ఆయనకు ఉంటాయి. కానీ మనమే అది గుర్తుపట్టక తల్లిదండ్రులు ఒక విగ్రహంగా, పిల్లలు ఒక విగ్రహంగా, భార్యకు భర్త ఒక విగ్రహంగా, భర్తకు భార్య ఒక విగ్రహంగా మలుచుకుంటూ ఉంటాం. హల్లెలూయా. చూడండి అక్కడ అది కూడా చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం చదువు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణము సహా అన్నాడు, ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు అన్నాడు. ఇంకో చోట నా రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు కదా. ఇంకొకటి ఉంది, ఇంకొక విగ్రహం కూడా ఉంది. ఏది? మనకి ఆస్తులు ఒక విగ్రహం, వెండి బంగారాలు ఒక విగ్రహం, డబ్బు ఒక విగ్రహం. ఏంది? పిల్లల మీద ప్రేమ ఉండదు, భార్య మీద, భర్త మీద ప్రేమ ఉండదు, ఏసై మీద ఉండదు. డబ్బు కాడకు వచ్చేసరికి ఇది ఒక విగ్రహాలు అనేది. అమ్మో డబ్బులా. చాలా మంది భక్తుల్లో శిష్యరికం చేస్తున్న, అంటే యేసు క్రీస్తు కిందకి శిష్యరికానికి వచ్చిన వాళ్ళు కూడా తొలగిపోయింది డబ్బు దగ్గర, ధనం దగ్గర. ధనం ఒక విగ్రహారాధన చాలా మంది హృదయాల్లో. డబ్బును ప్రేమించినంతగా యేసయ్యని ప్రేమించరు. నిజమేనంటారా? నిజమేనా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? ఓ అబ్బా చేతులు లేవట్లేదు, మేము ఒప్పుకోమన్నట్టుగా ఉండాలి, మేము ఒప్పుకోమన్నట్టుగా ఉండాలి కదా. వాస్తవానికి మీరు ఒప్పుకోకపోయినా బైబిల్ అదే చెప్తుంది. చూడండి, లోతు ఉన్నాడు. లోతు విషయంలో ఆదికాండానికి వస్తే, లోతు దేన్ని ప్రేమించి సొదొమ గొమొర్రాకు పోయాడు? తూర్పు వైపున. ఆదికాండము 13వ అధ్యాయం రండి, అక్కడ ఉంటుంది లోతు సంగతి. 10వ వచనం నుంచి చదువమ్మా. 13:10. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయింది. అబ్రహాం నుంచి వేరైపోయేటప్పుడు అబ్రహాం అన్నాడు, తమ్ముడా, నా తమ్ముడా, అన్న కొడుక, అంటే ఇప్పుడు అన్న స్థానంలోకి వచ్చాడు. తమ్ముడు కొడుక, అన్న కొడుక? ఎవరు ఫస్ట్? ఎవరు? అబ్రహాం. అవును, అబ్రహాం. తర్వాత నాహోర్, తర్వాత హారాన్. ఇప్పుడు హారాను కొడుకు కదా, తమ్ముడు కొడుకు. తమ్ముడు లేడు, తమ్ముడు స్థానంలో ఉన్నాడు లోతు. అయితే అంటాడు లోతు, ఇదిగో నీ వాళ్ళు, నీ పనోళ్ళు, నా పనోళ్ళు ఈ పశువుల దగ్గర, వీటిని మేపే దగ్గర గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే విస్తారం అయిపోయింది. నీకు గొర్రెల మందలు ఎక్కువైపోయింది, నాకు గొర్రెల మందలు ఎక్కువైపోయినాయి, పనోళ్ళు ఎక్కువైపోయారు. మీ పనోళ్ళు మా పనోళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకచోట ఉన్నందువల్ల వేరైపోదాం, కలిసి కొట్టుకునే కంటే వేరుగా ఉండి ప్రేమ కలిగి ఉందాం అన్నాడు. అయితే చాయిస్ లోతుకిచ్చాడు. లోతుకిస్తే
పెదనానా నాకేం తెలుసు, నా క్షేమం ఏదో నాకంటే పెద్దవాడుగా నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తానని ఛాయిస్ అబ్రహాంకి ఇవ్వాలి. కానీ లోతు ఒక్కసారి కొండెక్కి అటు చూశాడు. మొత్తం ఇటు చూస్తే సొదొమ గొమొర్రా వైపు బాగా పచ్చగా ఉంది, నీళ్లు పారుతూ కడకడలాడుతూ ఉంది, సస్యశ్యామలంగా ఉంది, పశువులకి మేత, పంటలు బాగా పండుతున్నాయి, బాగుంది. సొదొమ గొమొర్రా ఒకప్పుడు నాశనం కాక మునుపు అన్నాడు. సొదొమ గొమొర్రాలో ఎట్లున్నాయి అంటే పచ్చగా కడకడలాడుతూ ఉన్నాయి, సస్యశ్యామలం, పంటలు పండుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, బాగుంది. చూశాడు. దేన్ని ప్రేమించిపోయాడు ఇప్పుడు లోతు? పచ్చదనాన్ని కదా. ఆడికెళ్తే నిక్షేమంగా ఉంటానని. ఆకాను ఉన్నాడు. ఆకాను మంచి ప్రవక్త. చూడండి ఆకాను పరిస్థితి. పాపం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అనగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఎందుకు చెబుతున్నాడు ఇదంతా అంటే, మీరు దానికి వెళుతున్నారు, ఆ శపితమైన ఆ జనాంగంలో మీరు ఏది ముట్టుకోకుండా రావాలన్నాడు. ఏది తీసుకోవద్దు. ఆ శపితమైన జనాంగం మీదకి మీరు పోతున్నారు, వాళ్ళని మీకు అప్పచెప్తాను, అయితే వాళ్ళ వెండి బంగారాలు కూడా ఏమి మీరు ముట్టుకోవద్దు అన్నాడు. కానీ ఆకాను తెలుసుకున్నాడు. ఏం ప్రేమించాడు ఇప్పుడు ఆకాను? వెండిని, బంగారాన్ని, ధనాన్ని ప్రేమించాడు. మంచిగా భక్తిపరుడు. గెహజీ ఉన్నాడు, మంచిగా శిష్యరేఖం చేస్తున్నాడు ఎలీషా కింద. 2వ రాజుల గ్రంథము అక్కడికి వస్తే రెండు రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం చూడు. అక్కడ అంటాడు, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకుంటే పోవుచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వస్తున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు అతడు క్షేమమే అని చెప్పాను. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనక నీవు వారి కొరకు 2 మణుగులు వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అని. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. అంతటా వారిని చూచి లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితువని అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదు అని. డబ్బు కోసం పరిగెత్తాడు. ఎవరు? గెహజీ. ముందేమో వాళ్ళ గురువు గారేమో ఎలీషా ఏమో, నువ్వు తెచ్చిన డబ్బు ఎవరికి కావాలి, వెండి బంగారం ఎవరికి తీసుకెళ్ళు అన్నాడు. ఆయన లెక్క చేయలా. మనోడని గుట్టకలు మింగుతున్నాడు. శిష్యుడు గుటకలు మింగుతున్నాడు. గురువు గారేమో, నువ్వు తీసుకొచ్చిన వెండి బంగారం నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కుష్టు పోగొట్టుకున్న నయమానుతోటి.
కానీ మనోడు గుట్టకలు మింగుతున్నాడు. అబ్బా, ఇంత బంగారం ఇంత వెండి వస్తుంటే నేను అసలు మైండ్ లేదు అనుకుంటున్నాడు. సరే, గురువుగారేమో ప్రార్థనలో ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మా గురువుగారికి మనసు లేదు కదా, నేను తెచ్చుకుంటానని చెప్పి పరిగెత్తుకుంటా పోయి ఇంట్లో పెట్టుకొని వచ్చాడు. వెండి బంగారాలు వస్త్రాలు పెట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ గురుగారు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గహజీ, ఎక్కడికి వెళ్ళావు అంటే, ఎడకపోయిన గురుగారు ఏడ ఉన్నారుగా అంటే, ప్రార్థనలో ఉన్నాడు అనుకున్నాడు. ప్రార్థనలో ఉన్నాడు కదా, తెలియదులే అనుకున్నాడు. కానీ గహజీతో అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు పరిగెడుతున్నావుగా రథం వెంబడి, నా మనసు నీతో పాటు రాలేదా? నాకు తెలియదు అనుకుంటున్నావా? అతడు వదిలివేసిన ఆ కుష్టు నీకు వచ్చును గాక అన్నాడు. డబ్బు వచ్చింది, కుష్టు కూడా వచ్చింది. ఇదేం పిల్లరా, ఎందుకు వీళ్ళంతా ఇట్లాగా అంటే, డబ్బు 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 ధనం, వెండి బంగారాలు, ఇది ఒక విగ్రహారాధన మనిషిలో. మనం అనుకుంటుంటాము, నాకు ఏదో అవసరానికి ఉంటే చాలు అనుకుంటాం, కానీ అవసరానికి మించి వస్తే కాదనలేము. ఇప్పుడు ఎలీషాకి డబ్బు అవసరానికి మించే ఉంది, వచ్చింది. ఇప్పుడు నయమాన్ ఇచ్చాడు, ఏమంటున్నాడు, నాకు అవసరం లేదు తీసుకెళ్ళి. ఎందుకు అంటే, ఎలీషా యొక్క విశ్వాసం ఏంటంటే, నన్ను పోషించేవాడు దేవుడు. నువ్వు అన్యుడివి, కుష్టు పోగొట్టుకోవడానికి వచ్చావు, సిరియా నుండి కుష్టు పోగొట్టుకోవడానికి వచ్చావు. నేను చెప్పినట్టుగా 7 సార్లు నీళ్ళలో మునిగావు, పోయింది. నాకేదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు. నువ్వు మంత్రి కాబట్టి నాకేదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు. నాకు అవసరం లేదు, తీసుకెళ్ళి అన్నాడు. కానీ మనోడు తెలివి తక్కువతనంగా గుట్టకలు మింగుతూ పోయి అవి తెచ్చుకొని శాపగ్రస్తుడయ్యాడు. హల్లెలూయా. వెండి బంగారాలు మన హృదయంలో గూడు కట్టుకుపోయిన ఒక విగ్రహం. మీరు అవునానండి కాదనండి ఏదన్నా అనుకోండి, మన హృదయంలో గూడు కట్టుకొని పోయి అదొక విగ్రహం లాగా. ఏమేమి విగ్రహాలు? ముందు మన ప్రాణం మనకు ఒక విగ్రహం. ప్రాణం పోతుందంటే ఏ పని చేయం, అవసరమైతే దేవుని కోసం సాక్షిగా కూడా ఉండవు. తర్వాత మనకి భర్తకి భార్య ఒక విగ్రహం, భార్యకి భర్త ఒక విగ్రహం, వీళ్ళిద్దరికి పిల్లలు ఒక విగ్రహం, పిల్లలకి తల్లిదండ్రులు ఒక విగ్రహం. అసలు చివరికి మరీ అత్తమామల మాటలు జవదాటని కోడళ్ళు ఉండరు తెలుసా. మామ చెప్పాడని చర్చికి రావడం మానేసిందా ఒక తల్లి. ఏమన్నా మామ వద్దన్నాడు, వద్దా చర్చికి పోద్దాం అన్నాడని చర్చికి రావటం మానేసింది. సత్యాన్ని విసర్జించేసి ఏమైందో అర్థం కాదు, ప్రార్థన అయితే చేస్తున్నాం. అరే, భర్త ఏదైనా అడ్డగిస్తే భర్త మాట జవదాట్లేం కదా పాస్టర్ గారు అనొచ్చు. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి మరి మామ ఒక విగ్రహం అయిపోయాడు. మామ మాట జవదాటి రాలేకపోతుంది. నువ్వేంది, నా భర్త ఏదో నన్ను శాసించు, నువ్వు శాసించేది ఏంది అనలుగా. దేవుని కోసం ఏదైనా తిరగబడాలి కదా, లేదు, మేలకుండా కూర్చొని ఇంట్లో ఉంటాం. మామ చెప్పాడని చర్చికి రావడం అంటే చివరికి అత్త మామలు కూడా ఒక విగ్రహం అయిపోయారు కొంతమందికి. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, ఏదేమైనా మనలో ఉన్న విగ్రహాలు తొలగించుకుంటేనే కానీ పరలోకం పోం. ఈ విగ్రహాలు ఉన్నంత వరకు మనం పరలోకం పోవటం అసంభవం. చూడండి, మీకు కొన్ని రిఫరెన్స్లు చెప్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం చూడు. ధనము నమ్ముకొనివాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందురు. ధనాన్ని నమ్ముకున్నవాడు వాడు పాడైపోతాడట. ధనాన్ని నమ్ముకొని ఉండవా? ధనం ఏదో నిన్ను ఉద్ధరించిద్దని, నిన్ను కాపాడిద్దని, నీకు క్షేమం కలుగు చేసిద్దని నువ్వు అనుకుంటున్నావేమో. ధనాన్ని నమ్ముకున్నావా నువ్వు పాడైపోతావు. ఏం చెప్పట్లేదు దేవుని లేఖనం. అంటే మనలో ఈ గూడు కట్టుకొని ఉన్న ఈ ధనాపేక్ష మనల్ని పాడు చేస్తుంది.
మనకి క్షేమం కలిగజేసేది ఎవరు? అందరు ఇటు చూడండి. మనకి క్షేమం కలిగజేసేది ఎవరు? డబ్బా? ఇవాళ డబ్బులున్న వాళ్ళు, చాలా మంది డబ్బులున్న వాళ్ళు క్షేమం లేక మరణిస్తున్నారు. డబ్బు ఉంది వాళ్ళకి, కానీ ఎందుకో అకాల మరణం వాళ్ళకి వచ్చేస్తుంది. కాపాడొచ్చుగా ఆ డబ్బు. డాక్టర్లకి కోట్లు పోసినా మరి కాపాడలేకపోతున్నారే. లక్షల కోట్లు పోస్తున్నారు డాక్టర్లకి, మమ్మల్ని కాపాడండి అని. మరి కాపాడలేకపోతున్నారే, వాళ్ళు డబ్బు వాళ్ళని రక్షించలేకపోతుంది. డబ్బును నమ్ముకొని ఉంటే పాడైపోతారు. వాళ్ళని నాశనం చేస్తుంది ఆ డబ్బే. వాళ్ళకి క్షేమం ఇవ్వదు, కాపుదలు ఇవ్వదు, ప్రొటెక్షన్ ఇవ్వదు, నిత్య జీవాన్ని అసలే ఇవ్వదు. అందుకని అన్నాడు లోకాసు వార్తకు రండి, అక్కడ అంటాడు 12వ అధ్యాయం, లోకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం చూడు. 21వ వచనం అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతులు అవ్వాలి మనం. అలా కాకుండా తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండును. అంటే పైన ఉంది చూడండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు. దేవుని దృష్టిలో మనం ధనవంతులు అవ్వాలి, కానీ ఈ లోకం దృష్టిలో ధనవంతులం కాదు. మనకి దేవుని దృష్టిలో ధనం ఎట్లా వచ్చింది? దేవుని దృష్టిలో ధనం ఎట్లా వచ్చింది చెప్పండి? ఏంది ఎవరు చెప్పలేదు? ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇదిగో మీరు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదిగో నా సహోదరులైన నా వాళ్ళకి మీరు చేశారు కనుక నాకు ఇచ్చినట్టే అన్నాడు. నువ్వు ఇక్కడ ఏది కోల్పోతావో నీకు అది పరలోకంలో ఆడుంటుంది అన్నాడు. నా నిమిత్తమై నువ్వు ఇక్కడ ఏది కోల్పోతావో నీకు అక్కడ కొన్ని రెట్లు పోటు ఇస్తానన్నాడు. అవునా? మరి బేదలైన వారికి ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలకు ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి అప్పిస్తున్నట్టే. అప్పిస్తే మళ్ళీ వడ్డీతో సహా ఇస్తాడు ఆయన. అంటే నీ ధనం ఎక్కడ ఉంటుంది? పేదలకు సహాయపడినప్పుడు, ఏంది దిక్కులేని వారిని నువ్వు సహాయపడినప్పుడు, లేకపోతే దేవుని పిల్లలైన వారికి నువ్వు తోడ్పాటు అందించినప్పుడు నీ ధనం అక్కడ ఉంటుంది. దేవుని కోసం నువ్వు కొంత ధనాన్ని ఇక్కడ భూలోకంలో ఇక్కడ వెండి బంగారాలని ధనాన్ని నువ్వు కోల్పోయినప్పుడు నీకు అక్కడ సమకూర్చబడి, దేవుని దృష్టికి నువ్వు ధనవంతుడు అవ్వాలి ఏ విధంగానైనా. కానీ మనము ఇక్కడ ధనాన్ని సమకూర్చుకొని అక్కడ చూసేసరికి ఏమీ ఉంటుందా మనకి. అక్కడికి పరలోకంలోకి వచ్చేసరికి ఏముంటుందా? దేవుని కోసం మనం ఏమి ఇచ్చినవడం కాదు, ఏది త్యాగభరితమైన ఏదైనా చేసింది కాదు. మన శ్రమని, మన కష్టాన్ని, మన దేహాన్ని, మన డబ్బుని, మన కాలాన్ని, మన ఆత్మల్ని దేవుని కోసం ఇచ్చినవడం కాదు. అక్కడ ధనం ఎటు వచ్చింది? అర్థమవుతుందా? మనము దేవుని కోసం ఏది చేసినవడం కాదు, అక్కడ ఏమి రాదు. దేవుడు కూడా చెప్పాడు, ఇదిగో అల్పులైన నా వారికి మీరు ఇది చేసింది కనుక మీరు నాకు ఇచ్చినట్లే అన్నాడు. దేవుడికి ఇచ్చింది ఎప్పుడు ఉంచుకోడు ఆయన. మనుషులు ఎగ్గొడతారేమో కానీ ఆయన ఎగ్గొట్టడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. అర్థమైందా? మనుషులు ఎగ్గొడతారేమో తీసుకొని, కానీ దేవుడు ఎప్పుడు ఎగ్గొట్టేవాడు కాడు. ఖచ్చితంగా నువ్వు ఆయన పిల్లలకి కనుక చేస్తే ఆయనకి చేసినట్లే అన్నాడు, ఆయనకి ఇచ్చినట్లే అన్నాడు. ఆయనకి ఇస్తే ఖచ్చితంగా నీ ధనం ఆడ ఉంది. రేపు పోయినప్పుడు నువ్వు కూర్చుకుంటావు. ఆయన కోసం నువ్వు నష్టపోయావా? అక్కడ ఉంది నీకు అనేక రెట్లు. అర్థమవుతుందా? పేదలకు ఇచ్చావా? యెహోవాకు అప్పించినట్టే అక్కడ ఉంది నీకు వడ్డీతో సహా. దేవుని దృష్టికి మనము ధనవంతులము గాక మన కొరకు మనమే కూర్చుకున్నాం అనుకో, మనం అలాగనే వెర్రివాడలాగా ఉంటాం అని ఇక్కడ చెప్తుంది. దేవుని పిల్లరా, ఏదేమైనా మనము పరలోకానికి పోకుండా మనలో విగ్రహాలు ఉన్నవి ఏమిటి అంటే
ఏంటిది? మన ప్రాణాన్ని మన ప్రాణమే మనకు ఒక విగ్రహం. మనకి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇంకా వెండి బంగారాలు, ఆస్తులు, ఇవన్నీ విగ్రహాలు మన హృదయంలో ఉన్నాయి. వీటికంటే మనం ఎక్కువగా ఎప్పుడైతే యేసయ్యని ప్రేమిస్తామో అప్పుడు ఖచ్చితంగా నీకు పరలోకంలో ధనం అంటూ ఉంటుంది. హల్లెలూయా. అవసరమైతే యేసయ్య కోసం నువ్వు ఏదైతే కోల్పోతావో, ఏదైతే పోగొట్టుకుంటావో అది నీకు పరలోకంలో ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వింటున్న వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. దేవుని పిల్లరా, మనలో ఉన్న విగ్రహాలను బట్టి మనం పరలోకానికి పోలేకపోతున్నాం. చూడండి, ఇంకొక మాట, ఇంకొక భలే మాదిరి ఒకటి చెప్తాడు యేసయ్య. ఏమనంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యాలు చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నానే, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు గోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. ఏమన్నాడు? ఇప్పుడు యవనస్తుడు వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు, ప్రభువా, నేను నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి అంటే, ఆజ్ఞలు గైకొనయ్యా అన్నాడు. ఆజ్ఞలంటే అన్నాడు. ఆజ్ఞలంటే ఏముంది? ఇదిగో, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం బలపొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఇవే కదా అన్నాడు. ఇవేనా? ఇవైతే నేను చేస్తున్నానే అన్నాడు. చేస్తున్నావా? అయితే నీలో పరిపూర్ణత రాకుండా ఉండటానికి ఒకటి ఉంది. ఏంటంటే, నువ్వు అధిక ధనము కలిగి ఉన్నావు. నీకున్న ధనము మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చేసేయి అన్నాడు. నువ్వు పరిపూర్ణుడు అవుతావు అప్పుడు అన్నాడు. అనగానే ఇదిగో చూడంటున్నాడు. అయితే ఏమంటున్నాడు? పేదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ధనమంతా తీసుకొని నన్ను వెంబడించమల్లా, ధనమంతా పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అయితే ఇక్కడ ఏమో దొరుకుతుంది చూడు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అంటే ముందు అన్ని చేస్తున్నాడు. నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, తల్లిదండ్రులను బాగానే ప్రేమిస్తున్నాడు. అయితే నీలో ఒకటి కొదువు ఉంది. ఏంటది? నీ ఆస్తి. అంటే ఈ ధనము వల్ల కొద్దిగా గర్వం కూడా వస్తుంది. నీకు ఇవన్నీ చేస్తున్నావు కానీ నీలో ఆస్తిని, నేను ఆస్తిమంతుడిని, నేను ధనవంతుడిని అని నీలో ఒక విధమైన గర్వం కూడా ఉంటది. కాబట్టి ఆ ధనాన్ని పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. ధనం తీసుకొని రమ్మల్లా, ధనం ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అయితే ఆ యవనుడు అట మిగులు ఆస్తి గలవాడు, చాలా ఆస్తి ఉందట. వామ్మో, ఏంది ఇంత ఆస్తి ఇవ్వాలనా? పేదలకు ఇచ్చేయాలనా? పేదలకు ఇచ్చేసి నేను పేదవాడిని అయిపోవాలనా? భలే చెప్పేవే నువ్వు, భలే చెప్పేవే. మా వల్ల కాదు. కానీ జక్కయ్య ఏం చేశాడు? రూపాయికి 4 రూపాయలు వసూలు చేసిన జక్కయ్య ఏం చేశాడు? చెట్టెక్కినాడు. అందరూ జక్కయ్య కిందకి రానగానే కిందకు దూకాడా? యేసయ్య ఏం లేదు, భుజం మీద చెయ్యేసాడు. కొట్టుకున్నాడు కదా, భుజం మీద చెయ్యేసి, జక్కయ్య పద మీ ఇంటికి పోవాలి అన్నాడు. మా ఇంటికా
ఈరోజు మీ ఇంట్లోనే నేను బస చేయాలా? అవునా అని ఇక తలకాంచుకొని నడుస్తూ ఉన్నాడు, ఆలోచించుకుంటున్నాడు. యేసయ్యని ఎలా సంతోషపరచాలి నేను? ఇంట్లోకి వెళదామా? ఇంట్లో అంతా అక్రమంగా సంపాదించిన ఆస్తి ఉంది, అది చూస్తే ఈయన సంతోషిస్తాడా? సంతోషించాడు. ఏదైనా వెండి బంగారం కొంత తిద్దామా? వెండి బంగారాన్ని బట్టి సంతోషించేవాడు కాడు. మంచి భోజనం పెడదామా? దాన్ని బట్టి తిని సంతోషించే టైపు కాదు ఈయన. మరి ఏం చేయాలి అంటే, నా ఇంట్లో ఉన్న పాప సంబంధమైంది, అక్రమ సంబంధమైంది ఏంది అధిక ధనం ఉందే, దాన్ని నేను ఎప్పుడైతే పేదలకు ఇస్తానో అప్పుడు ఈయన సంతోషిస్తాడు అని వెంటనే తీర్మానం చేసి అంటున్నాడు, యేసయ్యా నేను అక్రమంగా సంపాదించింది ఉంది, మరి నువ్వు నా ఇంట్లోకి వస్తానంటున్నావు కదా, నేను ఇప్పుడే తీర్మానం చేస్తున్నా, ఇంకా ఇంటికి కూడా పోలా, ఇప్పుడే తీర్మానం చేస్తున్నా, నా ఇంట్లో నేను అక్రమంగా సంపాదించిన ఎవరి దగ్గర అయితే నేను రూపాయి కాడ 4 రూపాయలు వసూలు చేశాను, వాడికి 4 రెట్లు నేను ఇచ్చేస్తా, మిగతాది పేదలకి దానం చేసేస్తానన్నాడు. మరి నీకోసం ఏం ఉంచుకోవా? అవసరం లేదు, నువ్వు నా ఇంటికి వస్తున్నావుగా, నాకు ఇంకేం అవసరం లేదు అన్నాడు. అబ్బా ఏం తీర్మానం చేసావు జక్కయ్య అని వెంటనే శిష్యుల వైపు చూసి, ఇదిగో జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చేసింది అన్నాడు. హల్లెలూయా. ఆ ధనం ఉండగా మనకి రక్షణ రాదు, మనం రక్షింపబడలేం. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. తిమోతి పత్రిక చెప్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనకు ధనం గనక ఉంటే, ధనం మీద కోరికుంటే పరలోకం పోము, రక్షణ రాదు. మనం బాప్తిజం పొందాం, చర్చికి వస్తున్నాం అనుకుంటాము కానీ మనకి రక్షణ రాదు. ఎందుకంటే మన ప్రాణము ఎక్కడ ఉంటుంది అంటే మన ధనం కాడే ఉంటుంది. మన ప్రాణం మన ధనం మీదనే ఉంటుంది. ఇప్పుడు నీ ధనము పరలోకంలో ఉందనుకో, నీ ప్రాణం ఎక్కడ తిరుగుతుంటుంది? అబ్బో ఆడుంది నాకు ఆస్తి అంతా, ఏడు కాదు ఆడుంది నాకు అనుకుంటుంటావు. నువ్వు నీ మనసు ఎక్కడ ఉండనో నీ ధనం అక్కడ ఉండను అన్నాడు కదా. నీ మనసు ఏడుందంటే అంతా పరలోకం మీద నీ మనసు ఉందనుకో, దేవుని మీద నీ మనసు ఉందనుకో, నీ ధనం ఆడుంటుంది. ఎప్పుడు నీ మనసు ఇక్కడున్న ధనం మీద ఉందనుకో, నువ్వు ఎక్కడే ఉంటావు, ఎక్కడే ఉంటావు. యేసయ్య రాకడలో కూడా ఎత్తబడవు. ఇప్పుడు విడవబడే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటుంది, పరలోకం పోనోళ్ళ గురించి మనం చెప్తుంది. ఎవరైతే పరలోకం పోరో, ఎందుకు పోరో అనేది దాని కాడ చెప్పుకుంటున్నాం. ఈ ధనము మనకు ఒక విగ్రహం, అవునా? ఈ ధనం వల్ల గర్వము కూడా వస్తుంది అని లేఖనం చెప్తుంది. చూడండి ఒకసారి, ఇదిగో కీర్తన గ్రంథము 62వ అధ్యాయం కదా. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం చూడు. బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను అంటే దాన్ని నీకు ఒకవేళ ఎక్కువ ఉన్నా దాన్ని లక్ష్య పెట్టొద్దు. ఎందుకు? ఈ ధనం నువ్వు తెచ్చుకోలేవు పరలోకం, దాన్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. అవసరమైతే ఇది నా ప్రభు విషయమై నేను ఏదైనా చెయ్యాలి అని అనుకోవాలి, కానీ నువ్వు ఇక్కడ ఈ ధనం కూర్చుకున్నావు అనుకో, నీ మనసంతా ఇక్కడ మీద ఈ ధనం మీదనే ఉంటుంది. ఇప్పుడు కుప్పేసుకున్నవాడు ఏం చేస్తాడు? దానికి పెద్ద సెక్యూరిటీ పెట్టుకుంటాడు. అమ్మో ఇంట్లో పెద్ద లాకర్ ఉండాలి, లేకపోతే బ్యాంకులో పెట్టుకోవాలి, నేను దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, లేకపోతే అది దొంగలు దోచుకుంటారు అని ఎప్పుడు నీ మనసు అంతా నీ ధనం చుట్టే ఉంటుంది. అట్లాగని ధనం లేకుండా పేదవాళ్ళు అయిపోండి అని కాదు చెప్తుంది. దావీదు ఉన్నాడు, మంచి ధనవంతుడు. సొలొమోను ఉన్నాడు, మంచి ధనవంతుడు లేరా? అబ్రహాము పెద్ద ధనవంతుడు. ఇస్సాకు ఆ ధనవంతుడు కొడుకు మరి కదా. మరి వీళ్ళు మంచి ఆస్తిపరులే, కానీ ఎప్పుడు మరి దేవునికి ఎట్లా ఇష్టలయ్యారు మరి అంటే, వీళ్ళకి దేవుడు సమకూర్చిన ఆస్తి అయితే ఉంది, కానీ ఆ ఆస్తి మీద వీళ్ళకి లేదు. దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అంతే. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ధనవంతులను చేస్తున్నాడు. దేవుని ద్వారా వచ్చిన ఆస్తి అది, కానీ వీళ్ళకి మాత్రం దాని మీద ఏ కోశాన లేదు. దావీదుకి రాజు అయిన తర్వాత బంగారం సింహాసనం మీద కూర్చొని కర్రల గంట పడుకోవచ్చుగా, కానీ దావీదు ఆలోచన అంతా నేను నా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదునా
అని నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అన్నాడు. ఏం నాయన బంగారు సింహాసనం మీద కూర్చోబుద్ధి కదా అంటే, అబ్బే ఈ బంగారు సింహాసనం దేనికండి, నా దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేస్తే నాకు ఆనందం, నా దేవుని సన్నిధిలో నేను కాసేపాట సాగిలు పడితే నాకు ఆనందం, బండల మీద ఆ నాపరాల మీద నేను సాగిలు పడితే నాకు ఆనందం, ఆ దేవుని సన్నిధిలో నేను సాష్టాంగ పడితే నాకు ఆనందం. ఈ వెండి బంగారాల్లో ఈ సింహాసనాల మీద నాకు లేదు. దావీదు యొక్క ఆలోచన. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అర్థమైందా? వెండి బంగారాలు ఉన్నాయి, అబ్రహాముకుంది, దావీదుకుంది, సొలొమోనుకుంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు కాదు. కానీ ఇక్కడ ఇంకో మాట అంటాడు, ధనవంతుడైన వాడు పరలోకంలో చేరట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం అన్నాడు. మనకి సువార్త 4 సువార్తలో ఉందన్నమాట. ధనవంతుడైన వాడు పరలోకం పోవటం అంటే, ఇక్కడ ధనవంతుడు అంటే ఏంటంటే ధనం కలిగి ఉన్నవాడు కాదు, కానీ ధనం మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నవాడు. వాడికి ఉన్నా లేకపోయినా. ఇప్పుడు కొంతమందికి ధనం ఉండదు, కానీ వాడు ఆలోచన ధనం మీదనే ఉండదు. అంటే సంపాదించాలి. వాడు ఆలోచన ఎట్టుంది? వాడే వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు తమ కష్టాలను తించు ఉండు వాడు. కీర్తన గ్రంథం 127 చెప్పినట్లు కదా. వాడి ధనాపేక్షకుడే, ధనం లేదు, వేపునే పరిగెడతాడు ధనం కోసం, సంపాదన కోసం పని చేసుకోవాలని. కానీ వాడికి కూడా పరలోకం లేదు. ఒకటికి ధనం ఉంది, ఆ ధనం చుట్టే వాడి మనసంతా తిరుగుతుంది. వాడికి పరలోకం లేదు. మరి ఎవరికి ఉంటుందయ్యా అంటే, ధనము ఉన్నా లేకపోయినా ఎవడి మనసు అయితే ఆ ధనం మీద ఉండదో, నీకు ఒకటి ధనం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నీ మనసు మాత్రం ఆ ధనం మీద ఉండకూడదు. ఆ ఎవడ మనిషి అయితే అలా ఉంటుందో వాడు పరలోకం పోతాడు. అర్థమవుతుందా? మనం పరలోకం పోకుండా ఉండటానికి కొన్ని విగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఒక మాట ఇక్కడ ఒక మాట వాడతాడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చూడు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులై ఉండటం మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఒక మాట, ఇదిగో ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయక అంటున్నాడు. మనం విత్తనాలు చల్లిన విషయంలో 4 రకాలు చెప్పుకుందాం. ఒకడు విత్తనాలు చల్లితే కొన్ని ఏమో రాతి మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి, మరికొన్ని త్రోవ పక్కన పడ్డాయి. 4 రకాల ఉపమానాలు. ఎక్కడ ఉంది మాట? మత్తయి సువార్త. అక్కడ తగిలింది ముళ్ళ పొదల్లో పడిన ఈ విత్తనాల సంగతి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం చూడు. అక్కడ చెప్తాడు, ఇదిగో మొట్టమొదటి నుంచి చూద్దాం. 3వ వచనం, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేచెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించును. చెవులు గలవాడు వినుగాక అన్నాడు. ఇక్కడ ఈ ముళ్ళ పొదల్లో పడ్డవాడి గురించి ఇక్కడ మళ్ళీ కింద చెప్తాడు చూడు. కింద ఏది 22వ వచనం చూడు. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని
ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయుడు గనక వాడు నిష్ఫలుడు. ఈ ధనమోహంతో ఉన్నవాడు లెక్కలోకి వస్తాడు. ఎందుకంటే వీడు వాక్యం వింటుంటాడు, కానీ నేను చెప్పేది అర్థమవుతుందా? వాక్యం వింటుంటాడు, ఏది ధనం ఉండవాడు. ఐహిక విచారాలు ఈ లోకంలో ఉన్న ఐహిక విచారం అంటే కంటికి కనపడ్డాయన్నీ ఆశించేవాడు. అంటే ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, అబ్బా మనకు కూడా ఒక మంచి బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ కట్టించాలి నేను కూడా. ఒకడు పొలం కొన్నాడు, నాకే కాదు, బా వచ్చే సంవత్సరానికి నేను కూడా కొనాలి పొలం. ఇక చూసిందల్లా ఆ అమ్మ మెడలో పెద్ద తాడేసింది, నేను కూడా వెయ్యాలి ఒక తాడు. ఇక చూసిందల్లా ఆశిస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఐహిక విచారాలు ఇవి ఒకటి, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును అన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకునే విషయంలోనూ ఈ ధనం మీద వ్యామోహంను ఈ రెండట ఈ వాక్యాన్ని మన మధ్యలో ఉండనివ్వట. అంటే ఈ ముళ్ళ పొదల్లో పడ్డ చెట్లు విత్తనాలు మలిచి చెట్లు అవుతాయి, కానీ ఈ ముళ్ళ పొదలు ఏం చేస్తాయి అంటే ఆ చెట్లను ఎదగనీయవు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఈ ముళ్ళ పొదలు ఏంటి? ఇదిగో ఐహిక విచారాలు, ధనము. ఐహిక విచారము, ధనము. ఇది ఈ ధనం ఉండవాడు, ఈ లోకాన్ని చూసిందల్లా కోరుకునేవాడు, వాడికి ఎదగలేడు వాక్యంలో. అంటే చర్చికి వస్తుంటాడు, వాక్యం వింటుంటాడు, కానీ పెద్దగా ఫలం ఏముండదు. ఎందుకంటే వాడికి ఏ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏంటనే మళ్ళీ ధనమోహమే, డబ్బే. ఇదొక విగ్రహం మనకి, అవునా? అవును కదా? ప్రియమైన పిల్లరా, లూకా సువార్తకు రండి. లూకా సువార్త 12వ అధ్యాయము 29-30 వచనం చూడు. 12:29-30. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపుకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవి అని మీకు తండ్రికి తెలియను అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఇంకొకటి ఏమది? మన పొట్టకి ఏం కావాలి, తినటానికి ఏం కావాలి అంటే వాళ్ళు కొంతమంది పచ్చళ్ళు దిగవు, ఎప్పుడో మంచి ఆహారం కావాలి, ఏంది చికెన్లు మటన్లు కావాలి, ఎప్పుడు అదే ధ్యాస. అంటే శ్రేష్టమైన తినాలి, శ్రేష్టమైన. ఎందుకంటే బైబిల్ చెప్తుంది వారి కడుపే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. అంటే వాళ్ళు తిండిని పొట్టని ప్రేమించుకున్నందుకు దేవుడిని ప్రేమించలేరు. ఇదొక విగ్రహారాధన. ఏదో ఒకటే తిన్నాం. ఇప్పుడు బైబిల్ గ్రంథం తిమోతి పత్రిక ఏం చెబుతుందంటే అన్న వస్త్రములు గలవారమై తృప్తి చెందుదాం. అంతే, అన్నం వస్త్రం తృప్తి చెందుదాం అని చెప్తుంది. కానీ కొంతమందికి 4 పచ్చళ్ళు పప్పులు లేగో, ఎప్పుడు బిర్యానీలు, చికెన్లు, మటన్లు. ఏందమ్మా ఏంది ఇంకోట చికెన్ చేయలేదా? అయ్యి ఆడయ్య రోజు చికెన్ ఆడయ్యాను, చికెన్ లేకపోతే ముద్ద దిగదో. ఏ కాడికి తిండికి పొట్టకి ఏముందా శ్రేష్టమైనది ఉందా లేదా వెతుక్కుంటుంటారు. వాడి కడిపేవాడి దేవుడు, కడిపే దేవుడు. ఇక దేవుని పిల్లరా, ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమో ఏమి త్రాగుమో. తిండి వలన అంటే ఇంకో చోట అంటాడు, ఇంకో చోట ఏంది? తిండి వలన ఒకవేళ మీరు మత్తులై ఉందిరేమో. ఎక్కడుందా మాట చూడండమ్మా, 21వ అధ్యాయం చూడు ఏముందో. లూకా సువార్తలోనే 21వ అధ్యాయం 34వ వచనం చూడు. ఇదిగో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున, మందమైపోతుంది అట. ఏంటది? తిండి వలన, మత్తు వలన. అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. తాగటం వల్ల మత్తు, తిండి ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని అక్కడ అన్నాడు కదా, ఇక్కడ అన్నాడు చూడు. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన. అంటే ఈ లోకంలో జరిగే దాన్ని బట్టి నువ్వు గందరగోళం అవుతున్నావు, కానీ నీ మనసు మందంగా ఉందని చూసుకో అంటున్నాడు. అంటే తిండి ఒకటి విగ్రహారాధన. కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి ఒక ముద్దకి టయానికి
ఏదో టయానికి ఒక ముద్ద అట్లా పడితే చాలు కడుపులో. బతకడానికి తిండి, కానీ తిండి కోసం బతుకు కాదు కదా. తిండి కోసం బతుకున్న వాడు చేయొద్దండి. తిండి కోసమే బ్రతుకు. ఎవరెత్తరా? బ్రతుకు కోసమే తిండి, బ్రతకడం కోసమే తిండి. ఏంది దానికి కూడా ఎత్తరైంది? బతకడం కోసమే తిండి అంతే. బతకాలి కాబట్టి తినాలి. ఏదో కడుపులో ఒక ముద్ద పచ్చడో మజ్జిగని లేకపోతే నీళ్ళనో ఏదో ఒక ముద్ద టయానికి కడుపులో వేసుకుంటే చాలు. ఏమైతే కదారికి నువ్వు ఏది తిన్నా కూడా బహిర్భూమికి పోయేదే. అవునా? అడేమో కూడబెట్టుకునేది కాదుగా. నువ్వు ఏది తిన్నా అంటే ఈ నాలిక మామూలుగా షడ్రుచులు కోరిద్ది, రకరకాలు కోరిద్ది. అదైతే బాగుండు, ఇదైతే బాగుండని. కానీ దాన్ని నువ్వు సంతృప్తి పరచొద్దు. అవసరమైతే నీ శరీరాన్ని నలగొట్టుకొని లేఖనం చెప్తుంది. తిండి విషయంలో ఉపవాసం ఉండవు. నా నలగొట్టు. నాలుగు కోరిందల్లా నువ్వు పెట్టొద్దు. నాలిక కోరిందల్లా, నోరు కోరిన రుచల్లా నువ్వు పెట్టొద్దు. నీ శరీరాన్ని నలగొట్టుకో. నువ్వు ఎప్పుడైతే నీ శరీరం విషయంలో నువ్వు బలహీనుడు అవుతావో ఆత్మ బలపడిద్దని లేఖనం చెబుతుంది కొరింథీ పత్రిక. దేవుని పిల్లరా, మనము ఈ తిండి వలన, ఈ మత్తు వలన, ఐహిక విచారం వలన మన మనసు మందంగా ఉందేమో అంటే ఈ తిండి ఒకటి, ఈ తాగుడు ఒకటి, లేకపోతే ఈ ఐహిక విచారం ఒకటి, వీటి వలన కూడా మనం పరలోకానికి పోలం. ఇదొక విగ్రహం. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు చెప్పండి. ముందు మన ప్రాణం, మన సేఫ్టీ చూసుకుంటాం మన ప్రాణాన్ని. రెండవది భర్తకైతే భార్య విగ్రహం, భార్యకి భర్త ఒక విగ్రహం. ఇక వాళ్ళు మాటలు దవదాటరు, అవసరమైతే ఏదైనా వదిలిపెడతారు. పిల్లలు ఒక విగ్రహం, అది గారాబం. అమ్మ ఏడ్చిద్దండి. ఏంది అమ్మ ఏడ్చిద్దైతే పిల్లల్ని బాధ పెట్టకూడదండి అంటుండదు ఒక తల్లి. వాళ్ళ నాశనం అయిపోతుంటే కూడా అతి గారాబం చేసి వాడు నాశనానికి దగ్గర ఉండా కూడా పిల్లల్ని బాధ పెట్టకూడదండి. వాడు ఎంత అడిగితే అంత ఇచ్చేసాయి. ఏందమ్మా వాడికి డబ్బులు ఇస్తే వాడు ఎట్లా తయారవుతున్నాడు నీకు అర్థం కాదు. ఏందండి పిల్లలకు కాక ఏంది ఇంకా మనం సంపాదించుకునేదే అంటుంటది తల్లి. పిల్లలకైతే వాడు నాశనానికి పోతాడు. చూస్తుంటావా? వాడు నీ దగ్గర తీసుకున్న డబ్బు ఏం చేస్తున్నాడు? పేకాటకి పెడుతున్నాడు, తాగు తిరుగుతున్నాడు. ఆస్తి వాడిదే, తండ్రికి ఉన్నదంతా వాడికే. కానీ వాడు నాశనం అయిపోతున్నాడు. డబ్బులు అప్పగించి అధికారం వలన వాడిని ఇంకా నాశనానికి దారి తీస్తుంటే ఎట్లా? మన పిల్లలకు కాక ఎవరికండి గారాబం? పిల్లలు వాడు చూస్తుంటే నాశనం అయిపోతున్నా కూడా చూస్తుంటారు కానీ కష్టపెట్టలేరు, వాళ్ళని గదవలేరు, తిట్టలేరు, కొట్టలేరు. తర్వాత వెండి బంగారాలు, ధనం ఒక విగ్రహం. ఈ మాట మాత్రం కొంతమంది మనకు కష్టంగానే ఉంటుంది. ఏందయ్యా నువ్వు వెండి బంగారాలు సంపాదించుకోవద్దా ఏంది అంటే మనం వచ్చింది ఇక్కడ సంపాదించుకోవడానికి కాదు అని బైబిల్ చెబుతానే ఉంది. మళ్ళా మనం ఇక్కడికి వచ్చింది ఒక ట్రైనింగ్ కోసం వచ్చాం. పరలోకం నుండి ఆత్మలను మనల్ని తల్లి గర్భంలో ఎందుకు వేసాడు దేవుడు? పరలోకంలో ఉన్న మన ఆత్మల్ని తల్లి గర్భంలో ఎందుకు వేస్తున్నాడు దేవుడు? మన ఆత్మల్ని, మన ప్రాణాలని తల్లి గర్భంలో ఎందుకు వేస్తున్నాడు అంటే మనము ఇక్కడ శిక్షణ పొందడం కోసం, ట్రైనింగ్ కోసం వచ్చామని ప్రసంగి గ్రంథం చెబుతుంది. మరి మనమేమో దాన్ని వదిలిపెట్టి వెండి బంగారాలు సమకూర్చుకుందాం, కూర్చుకుందాం, ఇక్కడ ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని మనం వెంపర్లాడుతున్నాం. చివరికి అసలు మనల్ని ఇక్కడ పంపించిన ఆయన కూడా మర్చిపోయిన స్థితిలోకి పోయాం. మనల్ని ఇక్కడ పంపించాడు ఒక ఆయన, నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు మళ్ళీ ఒక రోజు. మరి ఆ రోజు ఏమైపోద్ది? ఏం పోద్ది? నరులారా తిరిగి రండి అంటే ఏం పోద్ది? ఆత్మే పోద్ది, నీ దేహం పోదు. ఆడకు పోద్ది, ఆత్మేమో తీర్పు పొంది. దేవుని పిల్లలు, నేను చెప్పేది ఏంటంటే మనము ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాము. దేవుడు ఏం చేయమన్నాడు అదే చేయాలి, అదే నేర్చుకోవాలి, అట్లా బ్రతకాలి. మనం ఇక్కడ ట్రైన్ అప్ అయిపోయి మళ్ళీ అక్కడ మనం వాళ్ళకి నేర్పాలి. దేవదూతలకు మనం నేర్పాలట, మనం తీర్పు తీర్చాలట. ఇక్కడ నేర్చుకున్నది అక్కడ తీర్పు తీర్చాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన తీరులో నేర్చుకోకుండా మనల్ని ఎవరు పంపించారో ఆయన మర్చిపోయి ఇక్కడ చూసిందల్లా వాటేసుకుంటా ఉంటే ఎక్కడే ఉంటావు నువ్వు? చివరికి నీ ప్రాణము, నీ దేహం పోయి నరకంలో పడింది. అప్పుడు కనపడతాడు దేవుడు. ఇప్పుడు కనపడలేదు అనుకో, నరకంలో పడ్డాక కనపడతాడు. ఇప్పుడే కనపడ్డాడు అనుకో, నువ్వు ఆ నరకానికి పోయే పనుడు. హల్లెలూయా. టైం ఎంత అయింది?
ఓకే, అయిపోయింది. నేను తొందరగా ముగిస్తున్నాను. ఇంకొక మాట, లూకా సువార్త 14వ అధ్యాయం 16 నుంచి చదువమ్మా. 16 నుంచి. ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఎక్కడికి పిలిచాడు? విందుకి, పెళ్లి విందుకు పిలిచాడు. వాస్తవానికి మనల్ని ఆయన రాజ్యానికి పిలుస్తున్నాడు. ఏంది? అయితే విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుల్ని పంపాను. ముందేమో కబురు అందేందుకు కార్డులు పోయినాయి. ఓయ్ నా కొడుకు పెళ్లి అని కార్డులు ఇచ్చేశాడు. తర్వాత భోజనాల టైం అయిపోయింది, విందు చేశారు. అబ్బాయి ఒకసారి పోయి ఎళ్ళప్పుడు పోయి అందరికి చెప్పేసిరా, ఆ భోజనం రెడీ అయింది రమ్మని చెప్పు అన్నాడు. భోజనం రెడీ అని చెప్పమంటే సరే దాసులు పంపాడు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను, నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొనుచున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివాళ్ళని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. మనల్ని విందుకు పిలుస్తున్నాడు, తన కుమారుడు పెళ్లి విందుకు పిలుస్తున్నాడు. ఏసైకి పెళ్లి ఉంది తెలుసా? సంఘ కన్యకను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడు. ఆ విందుకు రండి బాబు మీరు అందరం పిలిచాడు. చాలా మందిని పిలిచాడు కానీ వాళ్ళందరూ బోరట. అనామకులు, కుంటోడు, గుడ్డోడు, ఎందుకు పనికిరాని పేదలు, దరిద్రులు వాళ్ళు పోతారట. ఇప్పుడు మనం ఎవరిమి అంటే నిజంగా ఆయన రక్షణను తృణీకరించిన వాడు తృణీకరించంగా వద్దనుకుంటూ వచ్చింది మనకి రక్షణ. ఆయన ఆ వీధుల్లో ఉండేవాళ్ళని, ఆ సందుల్లో ఉండేవాళ్ళని, ఆ రాజమార్గంలో ఉండేవాళ్ళని వాళ్ళు పిలుచుకురా. నేను మా బంధువులను పిలిచా, కార్డులు ఇచ్చి వచ్చా, భోజనానికి పిలవరా అంటే వాళ్ళు ఎవరు తలా సాగు చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే సందుల్లోకి పో, చిన్న గల్లీల్లోకి పో, రాజమార్గాల్లోకి పో, చిన్న సందుల్లోకి, బజార్లోకి పో. ఎవడు కనపడితే వాడు దరిద్రుడైనా, వాడు కుంటోడైనా, గుడ్డోడైనా, వాడు కటిక పేదవాడైనా తీసుకొచ్చి కూర్చోబెట్టు. నా ఇల్లు నిండిపోవాలి భోజనశాలతో, భోజనం వచ్చిన వ్యక్తులతో అన్నాడు. అంటే వాస్తవానికి ఒకసారి ఇశ్రాయేలీయులు ఆయన తిరస్కరించారు. మాకొద్దు ఈయన, మాకు ఈయన వద్దు అని తిరస్కరించారు. వాస్తవానికి పిలిచింది వాళ్ళని, పరలోకానికి పిలిచింది వాళ్ళని. వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళకు పోవాల్సిన రక్షణ మనకు వచ్చింది. అన్యులమైన మనకి, అన్య దేశాల్లోకి వచ్చింది. దేవుని ఎరగని వాళ్ళకి ఈ రక్షణ వచ్చింది. ఇప్పుడు మనము ఆయన పెళ్లి విందుకు పోవాలి. చాలా మంది సాకులు చెబుతారు. ఏది? పరలోక రాజ్యానికి రండిరా బాబు అంటే సాకులు చెబుతారు. మాకు వేరే పని ఉంది, మేము పొలం కొనుక్కున్నాం, పొలం చుట్టానికి పోవాలి. నేను ఇళ్ళు కొనుక్కున్నా, పని చేయడానికి, వ్యవసాయం కోసం ఇళ్ళు కొనుక్కున్నా, వాటిని పరిశీలించడానికి పోవాలి. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పోతున్నా, నేను రానిప్పుడా అని ఏసైతోడు చెబుతున్నారట. మరి నువ్వే సాకులు ఎత్తుక్కుంటావు? మరి పరలోకానికి రారా బాబు అంటే, ఆడ గొర్రెపిల్ల పెండ్లి విందు రారా బాబు అంటే, మరి నువ్వు నేను ఏ సాకులు ఎత్తుక్కుందావు? సాకులు ఎత్తుక్కుందావా? లేదు ప్రభువా, అయ్యా నువ్వు పిలిస్తే నేను గంతులు వేసుకొని వస్తానయ్యా
అయితే నీలో ఉన్న విగ్రహాలు వదిలేసిరారా, నీలో ఉన్న దరిద్రం అంతా వదిలేసిరా. పిలుస్తాడు ఆయన. గొర్రెపిల్ల పెండ్లి విందుకు మనం పోవాలి, రాజుగారి పెళ్లికి, రాజు కొడుకు పెళ్లి మనం పోవాలైతే మరి మనం సాకులు చెప్పొద్దు. కొంతమంది చర్చికి రమ్మంటే సాకులు చెబుతారు, చర్చికి రమ్మంటే సాకులు చెబుతారు కొంతమంది. లేదు పాస్టర్ గారు, ఛార్జీకి డబ్బులు లేవు. లేదు పాస్టర్ గారు, మేము కొద్దిగా ఊరికి పోతున్నాం. లేదు పాస్టర్ గారు, వేరే అర్జెంట్ పని ఉండి అదే చర్చి కంటే ప్రాముఖ్యమైనది. యాడో వేలు విడిచిన బంధు ఏది ఏలు విడిచిన బంధు అంటే అది కూడా చాలా దూర బంధం. ఎప్పటి నుంచో పలకనోడు కూడా ఇలా ఫోన్ చేసి ఇలా మా బొడ్డోడది పెళ్ళి ఏది పుట్టినరోజు చేస్తున్నాము అంటే 100 కిలోమీటర్లు బావన్నా. పుట్టినరోజేగా, పెళ్ళి కూడా కాదుగా, పుట్టినరోజు, మొదటి పుట్టినరోజు అనుకో, ఫస్ట్ పుట్టినరోజు అనుకో. అయితే ఏమి దేవుని సన్నిధి కంటే ఎక్కువ అది. ఇవాళ దేవుని సన్నిధి కన్నా సాగులు చెబితే పరలోక రాజ్యానికి తక్కువ సాగులు. పరలోక రాజ్యానికి ఆయన పిలుస్తున్నాడు, నువ్వు అప్పుడు ఎన్ని సాగులు చెబుతావో నీకు తెలియకుండానే. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి అంటేనే నీకు నిర్లక్ష్యంగా ఉంది, సాగులు ఎత్తుకుంటున్నావు. రాకుండా ఎగ్గొట్టడానికి ఎన్ని సాగులు. లేదు పాస్టర్ గారు, ఎలా బిజీ, నాకు అవకాశం లేదు, నాకు బిజీ కదా. రేపు పరలోక రాజ్యానికి కూడా సాకులు ఎత్తుకోవాల్సి వచ్చిద్దేమో నువ్వు ఎగ్గొట్టడానికి. ఎందుకంటే ముందు ఇక్కడ అర్హత సంపాదించుకోవాలి, ఇక్కడ నీలో ఉన్న విగ్రహాలను తొలగించుకోవాలి, నీలో ఉన్న ప్రతి విగ్రహం తొలగించబడాలి. ఏమిటి? నీ ప్రాణం సహా, నీ తల్లిదండ్రులు సహా, నీ పిల్లలు సహా, నీ భార్య భర్త సహా, నీకున్న ఆస్తి సహా. యేసయ్య ఏమంటాడంటే, నా నిమిత్తమై, నా సువార్త నిమిత్తమై తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైన, అక్కజెల్లైన, పిల్లలైనను, భూములైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, ఇళ్లనైనను, ఆస్తినైనను సహా, చివరికి మీ ప్రాణము సహా మీరు ద్వేషింపకుంటే నా రాజ్యానికి పాత్రులు కారు అన్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు, తండ్రి పిలుస్తున్నాడు, రే వాళ్ళందరూ పిలుచుకురారా అంటే మనమేమో సాకులు ఎత్తుక్కుంటాం. కుదరదు, మేము రాలేం, ఇలా మాకు కుదరదు, మేము బిజీ, ఊరికి పోతున్నాం, మాకు పుట్టినరోజులు ఉన్నాయి, మాకు మెచ్యూర్ ఫంక్షన్లు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా ఆదివారం కదమ్మా, బ్రహ్మలుడు చేయకుండా ఎట్టపోతాం. లేదు, మేము పోయేదే. సాకులు వెతుక్కుంటాం ఇక్కడ మందిరానికి రావడానికి. రేపు మరి ఆడకెట్టపోతాం. నీకు దేవుని కోసం దేనైనా కానీ త్యాగం చేసుకొని రాగలిగితే ఆయన రాజ్యాలకు నువ్వు ప్రవేశం. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఎవరెవరు ఆయన రాజ్యానికి పోలేరో, ఇదిగో మనం ఫస్ట్ చెప్పుకున్న మూలవాక్యం ఏంది? మేకలను గొర్రెలను వేరుపరిచి, ఇదిగో నా పిల్లల కోసం మీరు ఇది చేశారు, ఇది నష్టపోయారు, ఇది కోల్పోయారు కాబట్టి ఇదిగో మీకు అక్కడ ఉన్నది, మీదే పరలోక రాజ్యం అంటాడట. ఎవరెవరైతే చేయలేదో, పేదల కోసం, ఆయన పిల్లలైన వారి కోసం, ఆయన దాసులైన వారి కోసం ఎవరైతే ఏమి చేయలేకపోతారో వాళ్ళనట, మీరెవరు నాకు తెలియదు, నేను వచ్చి మిమ్మల్ని అడిగాను కానీ మీరు నాకు చేయలేదు అంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభువా? నువ్వు ఎప్పుడు వచ్చావు మా కాడికి? ఏదో ఆ దరిద్రుడు పేద లాజరు వచ్చాడు, నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు లాజర్కి ఇవ్వలేదు కాబట్టి నాకు ఇవ్వలేదా? ఆ పేదవాడికి నువ్వు ఇవ్వలేదు కాబట్టి, ఈ అల్పుడు అయినా నా సహోదరునికి ఇవ్వలేదు కాబట్టి, నువ్వు వాళ్ళని నెట్టివేసావు కాబట్టి నువ్వు నాకు కూడా ఇవ్వలేదు. వాళ్ళని విడిచిపెడతాడు రేపు. హల్లెలూయా. దేవుని పిల్లరా, మనం ఎలా ఉన్నామో, మన ఆత్మస్థితి ఎలా ఉందో, పరలోకానికి పోయేటట్లుగా ఉన్నామా లేదా? ఈ రోజున చెప్పబడిన ఈ మాటలన్నీ, మనలో ఉన్న విగ్రహాలన్నీ ఈ రోజున మనం ధ్యానించుకుందాం. మనలో ఇంకా ఏమన్నా విగ్రహం ఉందా? ఒకవేళ పరలోకానికి పెండ్లి విందుకు నేను పోతానా లేదా? నా స్థితి ఎలా ఉంది? నా ఆత్మీయస్థితి ఎలా ఉంది? నాలో ఉన్న విగ్రహాలు ఇంకా ఏముండయి? నేను తీసేసుకోవాల్సిన విగ్రహాలు ఏముండయి? పిల్లలే కానీ, భార్య కానీ, భర్తే కానీ, ఆస్తే కానీ, అన్నదమ్ములే కానీ, అక్కజల్లులే కానీ, తల్లిదండ్రులే కానీ, ఏదైనా కానీ యేసయ్య కంటే ఎక్కువ ఏది కాదు. ఇగో అనేక మెట్లు ఉండొచ్చు నీ హృదయంలో, అనేక స్థాయిలు ఉండొచ్చు నీ హృదయంలో, కానీ పై స్థాయి మాత్రం యేసయ్యదే ఉండాలి.
యేసయ్యదే ఉండాలి పై స్థాయి. అందరికంటే ఉన్నతమైన స్థానం యేసయ్యకే ఇవ్వాలి నువ్వు. అలా కాకుండా యేసయ్యను పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా నువ్వు ఎక్కడే ఉండిపోతావు, నువ్వు ఎక్కడే విడవబడతావు, మేకల గుంపులో చేరతావు, ధనవంతుల గుంపులో చేరతావు. అర్థమైందా? పెళ్లికి బాలేవు, ఎందుకు బాలేవు? గొర్రెపిల్ల పెండ్లి వివాహం ఎన్నో తెలుసగా, ప్రకటన గ్రంథంలో చెప్తాడు అన్నమాట. ఈడేమో ఒక మాదిరిగా చెప్పాడు లోకాసు వార్తలో, అక్కడ నిజమైన పెండ్లి ఉందని అక్కడ చెప్పాడు ప్రకటన గ్రంథం. ఆయన కుమారుడి పెళ్లి. గొర్రెపిల్ల పెళ్లి అంటే ఆయన కుమారుడి పెళ్లి. మన కొరకు తన రక్తమును కార్చిన గొర్రెపిల్ల, ఇసాకుకు బలి అయిన గొర్రెపిల్ల, ఇసాకుకు ప్రతిగా బలి అయిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల పెళ్లి రేపాటు జరగబోద్ది. మనం అందరం మన విగ్రహాలను తొలగించుకొని మనము ఆయన కోసం ఏదైనా చేద్దాం, ఆయన మెచ్చే భక్తి చేద్దాం. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల వలె మనము ఎదిగి ఎదగలేక ఒకవేళ ఇంకా ఇక్కడ ఏదో పుట్టమైతే పుట్టాము కానీ ఏదో కొద్దిగా ఎదిగాము కానీ సంపూర్ణతలోనికి పోలేకపోతున్నామేమో. దానికి ధనము, ఐహిక విచారము అడ్డమవుతున్నాయేమో. ఒకసారి మనం పరిశీలించుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, స్తోత్రం. ఒకళ్ళు ప్రార్థన చేయండి ఎవరన్నా. స్తోత్రం. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం 2 నిమిషాల ప్రార్థన. నువ్వేది? స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మహాపరిషుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుద్ధానపు దినాన నాయన నీ దాసును మరుగుపరుచుకొని అనేక సంగతులు మాకు బోధించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము ఏ స్థితిలో ఉన్నామో మాతో నువ్వు సూటిగా తేటగా మాట్లాడి ఉన్నావు నాయన. అయా పరలోక రాజ్యపు పెళ్లి విందుకు నాయన మేము రాగలిగి ఉన్నామో రాలేని స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి నీ వాక్యము చేత హెచ్చరించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. అయా ఇదిగో భూమి మీద సమస్తాన్ని మేము సమకూర్చుకొని అయ్యా పరలోకానికి రాలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఉండొద్దు నాయన. అయ్యా నీ కొరకు నైనా మేము ఏదైనా త్యాగం చేసి దానిని భూమి మీద పోగొట్టుకొని నీ సన్నిధిలో పొందుకునే కృపాభాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా ఏది శాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో నీ పరిశుద్ధ లేఖనములో నుంచి మాకు అనేక మార్లు బోధిస్తూనే ఉన్నావు నాయన. ఇంకను ఐహిక విచారాల వల్ల ఈ ధనాపేక్ష కలిగి నైనా మేము భూ సంబంధమైన వారసులుగా మేము ఉంటున్నామేమో దయతో మమ్మల్ని క్షమించండి నైనా, క్షమించండి. రక్షణ పొందిన మేము ఎలాగ బ్రతకాలో, ఎలాగ ఎదగాలో, దేని కొరకు మేము భక్తి చేయాలో, దేని కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండాలో మా కనులకు కట్టినట్లుగా నువ్వు తేటపరిచినందుకు కృతజ్ఞతలు నైనా. అయ్యా ఇదిగో పెళ్లి కుమారుని విందులో మేము పాలు పొందుకోకుండా ఈ లోక సంబంధమైన సాకులు వెతుకుతున్నామేమో దయతో మమ్మల్ని క్షమించయ్యా. నీ సన్నిధి కంటే అయ్యా మేము దేనిని ఎక్కువగా ప్రేమించవచ్చు నైనా. అయ్యా నీ సన్నిధిలోనే సకల ఆశీర్వాదం ఉంది. అయ్యా సన్నిధిలోనే సమృద్ధి ఉన్నది నైనా. అయ్యా సన్నిధిలోనే సహోదరుల ప్రేమ ఉన్నది నైనా. అయ్యా పరిశుద్ధుల సహవాసం ఉంది నైనా. అయ్యా ఈ పరిశుద్ధుల సహవాసమే మాకు మేలుకరంగా ఉంటుంది నైనా. అయ్యా మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధ దినాన్ని పోగొట్టుకొని దేని కొరకైతే మేము పరుగులెత్తుతున్నామో దాని విషయంలో మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి. నీ పునరుద్ధానపు దినాన్ని, నీ పనులను, నీ పరిశుద్ధుల సహవాసాన్ని, అయ్యా ప్రార్థన కాలాన్ని దేనిని మేము పోగొట్టుకోకూడదు నైనా. అయ్యా శ్రేష్టమైన దినము మమ్మల్ని ఆశీర్వదించని దినమునైనా అయ్యా నీ దినమునైనా ఈ పరిశుద్ధ దినము నాడే మమ్మల్ని ఆశీర్వదించుటకు పరలోకంలో నుంచి దిగి వచ్చిన దేవుడవునైనా. అయ్యా ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నైనా. ఈ ఆశీర్వాదాలు ఎవరు పోగొట్టుకోవద్దు నైనా. దయతో మమ్మల్ని అందరినీ మా లోపాలను క్షమించి మమ్మల్ని సరిచేసి పెండ్లి విధుకు వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని, చేరవచ్చిన ప్రతి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు నైనా. అయ్యా ఎవరు కూడా నశించి నరకానికి పోనియొద్దయ్యా. ప్రతి వాళ్ళు పరలోక విందులో మేమందరము నీతో కూడా పెళ్లి విందులో పాలి భాగస్తులం అవ్వాలనైనా. ఎవరైతే పెళ్లి వస్త్రాన్ని పోగొట్టుకుంటాడో వాడు నిత్య నరకాగ్నిలో ఉంటాడన్నావు నైనా. పెళ్లి వస్త్రాన్ని కాపాడుకోమంటున్నావు నైనా. అయ్యా నీవిచ్చిన రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని మేము నిత్యము కాపాడుకొని నీ కొరకు బ్రతకడానికి మాలో పరిశుద్ధ ఆత్మడా మమ్మల్ని బలపరచండి. నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని
జతపరచండి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ అవసరతల అక్కర్లు నీ నామలో తీర్చండి నైనా. ఏ సమస్యలు అయితే నిన్ను దూరం చేస్తున్నాయో మమ్మల్ని మాకు నైనా అయ్యా మేము ఏ విషయంలో మేము దూరస్తులుగా బ్రతుకుతున్నామో ప్రభువా అన్ని విషయంలో మాకు బంధకాల నుంచి విడుదల దయచేసి అమితమైన ప్రేమని మీద చూపినట్లుగా సంపూర్ణ విశ్రాంతిని మాకు దయచేయండి. ఆ యొక్క విచారాలు ఏ శ్రమలు తీసివేయండి నైనా. ధనాపేక్ష మాలో నుంచి తీసివేయండి నైనా. అయ్యా నీ సన్నిధిలో సకల సమృద్ధిని సకల ఆనందాన్ని మా కుటుంబాలు మేము అనుభవించి నిత్య రాజ్యానికి మేము అందరము వారసులు ఉన్నట్లుగా నీ కృప చేత నీ ఆశీర్వాదాల చేత నీ దీవెనల చేత మమ్మల్ని నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధంలోనికి పోనివ్వక కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు.